వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మా తమ్ముళ్ళ ఇంటికి వచ్చినాం. మా మరదలు పోలేలు చేయని కానీ పప్పు ఉడికేసింది. ఉడికేటప్పుడు అయితే చూపెట్టలేను నేను, ఉడికిపోయింది మొత్తము. ఇక కట్టెల పొయ్యి పెట్టి ఉడికిచ్చింది. ఉడికిచ్చి పప్పు వంపుతున్నది. కట్టు వంపుతున్నాం, పప్పు ఉడికిపోయింది. అప్పుడు ఈ నీళ్ళకి మేమైతే కట్టుచారు అని చెప్తాము. ఇది మళ్ళీ చింతపండు నానేసి కర్రీ చేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. సోంపు వేసుకుంటే తిన్న తొందరగా జీర్ణం అవుతుంది. విలాచి అయితే మంచి ఫ్లేవర్ గురించి కలుపుకోవాలి. అట్లా అయితే రోట రుబ్బుతుంది. రుబ్బరాయి అడుగుతున్నది మా మరద. అంతవరకు రోకలు తీసుకొని దంచుతుంది మా అక్క. ఉంటలేము, చక్కెర వేసుకుంటున్నాం. చక్కెర వేసి చక్కెర పొలేలు వేస్తుంది ఇక మా అక్క. పప్పులా కొంచెం మెత్తగా దంచి అలా చక్కెర వేస్తుంది. చక్కెర కొలతతో సరిపోయినంత వేసుకోవాలి. వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బేసుకోవాలి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ మిక్సీలో చేస్తే పూర్ణం మెత్తగా అవుతుంది. ఇట్లా రుబ్బుకుంటే బాగుంటుంది అన్నట్టు. అంతా మాకు ఊర్లలో ఎక్కువ మిక్సీలలో వేయము, రోట్లో వేసే రుబ్బుకొని చేస్తాం. పప్పు అయితే ఒక వాయి పూర్ణం రుబ్బుడు అయింది. ఇంకొక వాయి రుబ్బుతున్నాము. ఎవరిదాకా మా అక్కడే రుబ్బుతాను, ఇప్పుడు మా అమ్మని రుబ్బుతున్నాము. చెమటలు దానికి పోతున్నాయి. మిక్సీలో రుబ్బుకుంటే మంచిగా ఉంటుంది. మిక్సీ లేదు, ఫ్యాన్ పరిస్థితి ఏమో ఇది. ఫ్యాన్ పెట్టుకుంటే పేరు ఎట్లా గారిపోతున్నాయి. వేడి రుబ్బుకుంటున్నాం, అయిపోయింది. ఇంకా కొంచెం ముద్దులు వేస్తున్నాం. మంచిగా విసుకుంది మా అక్క. ఇక పూర్ణం అయితే పెట్టిస్తుంది మా అక్క. పిండి తీసుకొని అట్లా చేస్తారు. అట్లా చేసి ఇక ఇట్లా పూర్ణం తీసుకొని పిండి ఇట్లా చేసి పెట్టేస్తారంట. పోలే పెట్టేస్తుంది, కాలుస్తుంది మంచిగా. తీసుకొని పిండి అన్ని ఇట్లా చేసి ఇట్లా పెట్టిస్తుంది మా అక్క. ఇక మేమైతే ఆయిల్ పెట్టి చెయ్యం, ఇట్లా బండ మీద పొడి పిండి వేసి చేస్తాం. చాలామంది ఆయిల్ వేసి చేస్తారు కదా, పేపర్ వేసి. అట్లా కాకుండా బండ మీద చేసేస్తాం. ఇట్లా చేసుకుంటాం. ఇక మా అక్కనేమో అట్లా చేసి ఇక్కడ పెట్టిస్తాం. పొల్లు అయితే అట్లా అన్ని పెంక మీదనే ఇట్లా మలిచి ఇక ఇంట్లో వేస్తున్నారు. అన్ని ఇట్లా అన్ని మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేస్తారు అని చెప్పి. పోలు వేస్తారు చూడు మా మరదలు. లెఫ్ట్ హ్యాండ్తో వేస్తుంది, రైట్ హ్యాండ్తో కాకుండా. గిన్నెలో తీసుకోండి. అన్ని మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేస్తారు అని చెప్పి.